అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. తెలంగాణకు సంబంధించి పంచాయతీరాజ్ ఎలక్షన్స్ ఎప్పుడెప్పుడు అనేసి అటు ప్రజలు కావచ్చు, ఇటు విపక్షాల పార్టీల నుండి కూడా ఇక ఎప్పుడెప్పుడని ఎదురైతే చూడడం జరిగింది. దీనిపై త్వరలోనే తీపి కబురు అయితే మనకు అందియనుంది రాష్ట్ర సర్కార్. ఇటు మనకి ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా అధికారులకైతే సూచనలు అయితే చేసినట్టు తెలుస్తుంది రాష్ట్ర సర్కారు. అండ్ దీనికి సంబంధించి పంచాయతీరాజ్కి సంబంధించి ఎలక్షన్స్ సర్పంచ్వి ఇప్పటికే స్థానిక పాలకవర్గాల పదవీకాలం ముగిసి 15 నెలలు అయితే అయిందనమాట. అయితే మరోవైపు కేంద్రం నుంచి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులైతే విడుదల చేయడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకుపోవడంపై ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఒక కీలక అప్డేట్ అయితే బయటకు వచ్చింది. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రోజు ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే లోకల్ ఎలక్షన్లపై పెద్దలు కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కీలక ప్రకటన చేయనున్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా జూన్ 5లోగా రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి కూడా మనకు ఒక అధికారిక ప్రకటన అయితే రావచ్చని సమాచారం అయితే ఉంది. అయితే రాష్ట్ర పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సృజన ఇతర ఉన్నతాధికారులకు కూడా తాజా సెక్రటరియట్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆ సమావేశంలోనే దీనికి సంబంధించి ఎన్నికల గురించి సమగ్రంగా చర్చించినట్లు తెలుస్తుంది. మరోవైపు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సొంత పార్టీ ఎమ్మెల్యేల నుండి కూడా ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అంతం సిద్ధం చేసి ఉంచాలని సంబంధిత అధికారులకు సీఎం సూచించినట్లుగా సమాచారం. అయితే మరోవైపు కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం, రాజీవ యువకాశం లాంటి పథకాలు సర్పంచ్ ఎన్నికల్లో కలిసి వస్తాయనేసి అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. కానీ విపక్ష పార్టీలు మాత్రము ప్రభుత్వంపై వ్యతిరేకత, హామీల అమల్లో విఫలమైన కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు సర్పంచ్ ఎన్నికల్లో బుద్ధి చెప్తారంటూ విపక్ష పార్టీలు కామెంట్ చేస్తున్నారు. చూద్దాం మరి మీరు ఏ పార్టీకి ఎలక్షన్లో ఓటేస్తారని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీరు కాంగ్రెస్ సర్కార్ పైన అసంతృప్తిగా ఉంటే లైక్ రూపంలో తెలియజేయండి. ఎంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారో తెలుస్తుంది. సో ఇదన్నమాట మన ఛానల్ని మరి అప్డేట్స్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.